మీనా ఉండి ఇలా మాట్లాడుతుంటుంది. అందరు నమ్మేలా చేసి పోలీసులకి చేరేలా చేశాడు, ఎవరో దొంగ వెధవ అని తిడుతూ ఉంటుంది. అక్కడున్న కానిస్టేబుల్ ఉండి మీనా వైపు అలానే చూస్తూ ఉంటాడు. అందరూ అదే నిజమనుకొని పోలీసులు అతని కారు తీసుకువెళ్ళిపోయినారు అని అంటూ ఉంటుంది. అక్కడున్న ఎస్ఐ లేచి మీనా దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఆ వీడియో తీసి నెట్లో పెట్టడానికి నీ చెప్పినట్లు రౌడీ విధవ అయితే కూడా కారు సీజ్ చేయడానికి ఆ వీడియో ఒకటే కాదమ్మా అని అంటాడు. అక్కడున్న మీనా ఉండి మరి అని అంటాడు. అక్కడున్న ఎస్ఐ ఉండి సంఘంలో బాగా పలుకుపెట్టి ఉన్న మనిషి అని అంటూ ఉంటాడు. అక్కడ మీనా ఉండి బాబాయ్ మీరు ఏమంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అవునమ్మా అసలు ఏమైందంటే అక్కడున్న ఎస్ఐకి సంజు ఫోన్ చేసి అన్నీ చెప్తూ ఉంటాడు, కార్ సీజ్ చేయమని. మీనా మాత్రం షాక్ అయిపడుతుంది ఆ మాట విన్నాక. అసలు డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ కూడా చిక్కకుండా న్యూసెన్స్ అసలు క్యాన్సిల్ చేసి కార్ని చీట్ చేశారంటే అర్థం చేసుకోమ్మా అని అంటాడు. కమిషనర్ గారికి గట్టిగా యాక్షన్ తీసుకోవాలని పోస్ట్ చేశారు. అక్కడున్న మీనా ఆలోచిస్తూ ఉంటుంది. అర్థమైంది బాబాయ్ అని అంటుంది. అతని యాక్షన్ తీసుకున్నాడు. సంజు అనే వ్యక్తికి మీ ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా అని అడుగుతూ ఉంటాడు. నేను తను మా ఆడబిడ భర్తే బాబాయ్, తనకు మా కుటుంబం అంటే అస్సలు పడదు, అసలు ముఖ్యంగా మా ఆయన అంటే అని అంటాడు. అక్కడున్న కానిస్టేబుల్ నుండి సరేలేమ్మా అసలు ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, తెలివితో మీ భర్తని కాపాడుకున్నావు అంతే శభాష్ అని అంటాడు. అక్కడున్న మీనా వెళ్ళొస్తాం బాబాయ్ అని అంటాడు. అక్కడున్న వాళ్ళ భార్య ఉండి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకుని ఇస్తుంది. అక్కడ మీనా బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది. లోపల మాట్లాడింది ఎస్ఐ గుర్తు తెచ్చుకుని ఉంటుంది అంతా. మీనా ఉండి కోపంలో సంజు నువ్వు పగపెట్టి మా ఆయన పరువు తీద్దాం అనుకున్నావా, నిన్ను మాత్రం వదలను అని కోపంలో అనుకుంటూ ఉంటుంది మనసులోన. మౌనిక ఉండి ఫోన్ చూస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య మాట్లాడేది సంతోషపడుతూ ఉంటుంది. బాలుని నా కారు నాకు ఇప్పిస్తే చాలు, నేను తాగి కారు నడుపుతానని మీరెవరు నమ్ముకుంటే చాలు. మౌనిక కూడా ఆలోచిస్తుంటాడు, కార్ చేసి చేయడానికి ఎవరు కారణమని ఆలోచిస్తుంటారు. అక్కడున్న సంజు అతను నాకు చాలా తెలుస్తారు, అతనిది ఎట్లనగానే లైసెన్స్ క్యాన్సిల్ చేసాడండి, కార్ని ఏదో కేసులో ఇమీడియట్గా సీజ్ చేయండి. ఓకే సార్ ఉంటాను సార్ అని అనుకున్నాను. అక్కడున్న మౌనిక అప్పుడు ఆలోచన వచ్చి ఇదంతా చేసింది సంజు అని అనుకుని సంజు దగ్గర వెళుతూ ఉంటుంది. సంజుని చూసి సంజుకి ఫోన్ ఇచ్చి వీడియో చూశారా అని అడుగుతుంటుంది. ఆ వీడియో చూస్తూ ఉంటాడు సంజు. వీడియో అంతా చూసినాక సంజు ఉండి మౌనిక వైపు అలానే కోపంలో చూస్తూ ఉంటాడు. సోఫా మీద కూర్చొని సంజు పైకి లేచి ఫోన్ అలానే కోపంలో చూస్తూ ఉంటాడు. అక్కడున్న మౌనిక ఉండి ఫోన్ని ఇప్పించుకొని నడుస్తుంది. దీని వెనకాల చాలా కుట్రనే జరిగింది, కానీ న్యాయమే గెలిచింది, మా అన్నయ్య ఏం తప్పు చేయలేదని రుజుమైంది అని అంటున్నాడు. అక్కడున్న సంజుతో కోపంలో అలానే రగిలిపోతూ ఉంటాడు. అక్కడెవరో ఏమో మా అన్నయ్య మీద బుద్ధులు చెల్లారనుకున్నాడు, బ్రేక్ వీడియో పెట్టి తప్పుగా ప్రచారం చేద్దాం అనుకున్నాడు, దాన్ని అవకాశం తీసుకొని ఒకడు కమిషనర్కి ఫోన్ చేశాడు అని అంటుంది. అక్కడున్న సంజు ఉండి మౌనిక వైపు అలానే కోపంలో చూస్తూ ఉంటాడు. మా అన్నయ్య కార్ని లాక్కొని చేశాడు, మా అన్నయ్య పరుగు పోవడానికి ఎంతకన్నా దిగజార్జం అనుకున్నాడు, అందుకే పాపం ఏమి చేయలేకపోయాడు అని అంటుంది. మా వదిన మా అన్నయ్యది కారు తీసుకుని వచ్చి పరువు నిలబడడానికి చేసింది, ఇది ఇంత వెనుకుండా నడిపించిన మనిషి ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుంటేనే బాగుంటుంది అని అంటుంది. సంజుండి అర్థమైపోయిందా, నేనే అని అర్థమైపోయిందా, మీ అన్నయ్యని ఇరికించి ఇబ్బంది పెట్టింది నేనే అని అర్థమైపోయిందా అని అంటాడు. అక్కడ మౌనిక ఉండి ఇప్పుడే అర్థమైంది. సంజు ఉండి ఇప్పుడు ఏం చేస్తావే, వెళ్ళి చెప్తావా, వెళ్ళి చెప్పు, నాకు కావాల్సింది అదే, నువ్వు వెళ్ళి చెప్పాలి, తనకు కోపం రావాలి, గొడవకు రావాలి, వాడితో పాటు నిన్ను కూడా బయటికి గెంటేయాలి, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ నీ బతుకుని చూసి కుమిలి ఏడవాలి. మౌనుకుండే మీరు ఏం సాధించారని, నన్ను నా కుటుంబంని బాధపెట్టి ఏం సాధిస్తారు, ఆ ఒక్క విషయంలోనే కదా నన్ను బయటికి దుబ్బేసి మా అన్నయ్య కళ్ళల్లో నుంచి బాధను చూడాలనుకున్నారు, అసలు మా అన్నయ్య కళ్ళ ముందు ఏదని అన్నారంటే మీకు ఏం జరుగుతుందని అర్థం అవ్వట్లేదు. అప్పుడు సంజు ఉండి ఏం చేసావే, మీ అన్నయ్య అంత మొనగాడా అని అంటూ ఉంటుంది. అక్కడ మౌనిక ఉండి ఏమో దెబ్బ తిన్నాక నీకే అర్థం అవ్వాలి అని అంటుంటే కోపంలో ఏమన్నావే అని చేస్తాడు. అక్కడ మీనా వచ్చి అడ్డం చేపట్టుకుంటుంది. కోపంలో సంజు వైపు చూస్తూ ఉంటుంది. మీనా దగ్గరకు వచ్చి
మౌనికని వెనక్కు వెళ్ళు అని చేయి తీసుకుని ఇలా అంటూ ఉంటుంది. మీనా ఉండి సంజుకు చెంప మీద కొడుతుంది. సంజు ఉండి అట్లనే సోఫా మీద పడిపోతాడు. అట్లా లేచి రే అని అంటూ ఉంటుంది. అక్కడ మీనా ఉండి ఏ అని అంటూ గాజును తీసుకొని ఇస్తుంది. మనోజ్, బాలు, రవి ఉండి మేడ పైన బీర్ తాగుతూ ఉంటారు. అక్కడ ఉన్న రవి ఉండి అవునన్నయ్య నువ్వు ఏం బిజినెస్ చేద్దాం అనుకున్నావు అన్నయ్య అని అడుగుతూ ఉంటాడు మనోజ్కి. మనోజ్ నేను తీరుకోకుండా ఒక దగ్గర కూర్చొని డబ్బులు మాత్రం రావాలి అని అంటాడు. అక్కడున్న బాలు ఉండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఆ మాట విన్నాక బాలు ఉండి గురువు ముందు కూర్చొని అడుక్కు తినాలి అని అంటాడు. ఆ మాట అన్నాక మనోజ్ కోపంలో బాలు వైపు చూస్తూ ఉంటాడు. బాలు, రవి ఉండి నవ్వుతూ ఉంటారు. ఆ మాట విన్నాక నీకోసం ఒక బీరు ఉంచి చూడరా అని చెప్తే బాలు ఉండి నాకు 2 బీరులు కావాలని అంటాడు. అక్కడ చూస్తే ఉండి మీనాకి పైనుంచి సౌండ్ వినిపిస్తుందని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న రోడ్ నుండి ఇంకేముంటుంది బాలు ఏదో ఎత్తేసి పగలు కొడుతూ ఉంటాడు. మీనా ఉండి వాళ్ళిద్దరికి మా ఆయన తాగనని నాకు మాట ఇచ్చాడు అని అంటూ ఉంటుంది. అప్పుడు రోహిణి నుండి ముందుగా తాగేది మాత్రం బాలు మాత్రమే అని అంటుంది. అక్కడున్న మీనా ఉండి రోహిణి వైపు చూస్తూ ఉంటుంది. రోహిణి ఉండి మీనా దగ్గర కావాలంటే పందెం రండి కళ్ళారు చూద్దాం అని అంటూ పిలుచుకొని పోతూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.